సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి మేజర్ కాలువ నుండి సాగర్ ఆయకట్టు పరిధిలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కాలువలోకి దిగి రైతులు నిరసన తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. రైతులు చేస్తున్న నిరసనకు సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఇక్కడ బండవీరారెడ్డి అని ఒక 25 ఎకరాలు కౌలు చేస్తా. ఇంతవరకు షెడ్ నాటు పెట్టలేదు. మాకు పుట్ట దగ్గరికి నీళ్ళు రాలేదు. నార్మడికి కట్టుకోవడానికి కూడా నీళ్ళు ఉన్న పరిస్థితి. అసలు మా హుజూర్నగర్ కాలువకి మరి నీళ్ళు ఎందుకు రావటం లేదు అనేది అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించి అధికారులు పట్టించుకోవాలని కోరటం జరుగుతుంది. మేజర్ రైతులు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. నీరు వదిలి వారం గడిచినా కానీ లింగిరి మేజర్ ఉన్నటువంటి చెత్త చెదారం చెట్లు చేమలు తీసేయక నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వేలాది ఎకరాల వరి పంటలు సాగు చేసుకోవాల్సిన తరుణంలో పోసుకొని నార్లు కూడా ఎండిపోతూ ఉన్నాయి. లింగిరి మేజర్ పరిస్థితి ఇప్పుడే మేము పరిశీలించాం. 6 కిలోమీటర్ల మేర లింగిరి మేజర్ మొత్తం కూడా పరిశీలించాం. ఇప్పటికే రైతులు ఒక 24 గంటలు దగ్గర ఒక 30,000 రూపాయలు ఖర్చు చేసి సొంతంగా వాళ్ళు కాలువ కొంత వరకు బాగు చేసుకున్నారు. మిగతా కాలువ కూడా బాగు చేస్తున్నది. కానీ రైతులు డబ్బులు పెట్టుబడి పెట్టే పరిస్థితులు వాళ్ళు కూడా లేరు. కాబట్టి ప్రభుత్వమే అధికారులే చొరవ తీసుకొని మిగిలినటువంటి కాలువని మరమ్మతు చేయాలి. అన్ని చెట్లు చెమలు కూరుకొని ఉన్నాయి. గతంలో ఉదునారులో ఇల్లు కోలుకున్న సందర్భంలో కాలువల పడి కాలువ మొత్తం పూడి ఉన్నది. అదేవిధంగా తాటి చెట్లు అవన్నీ పూడికతో కూడుకొని ఉన్నది. తక్షణమే ఎన్ఎస్పీ అధికారులు చొరవ తీసుకొని ఈ కాలువని మరమ్మతు చేయాలి. వీటితో పాటు ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి కూడా మేము వెనకబడే ఉన్నాం. మేము నార్లు పోసుకొని 2 నెలలు అయింది. ఈ 2 నెలలకు నాటు పెట్టుకుందనేసరికి ఇక మాకు 2 నెలలకి పంట మళ్ళీ అయిపోద్ది. ఆ పంట కూడా సరిగ్గా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మాకు. ఇంతవరకు లింగిరి మేదర్ నీళ్ళని పేరే కానీ మేదర్లో ఒక్క నీళ్ళు మాకు మా మీద దయించి మంత్రి గారు మీరు వెంబడే దక్షిణమే దాన్ని తీసుకొని పెరలో తీసుకొని అధికారులు మొత్తాన్ని ఎలక్ట్ చేసి కాలా తిప్పించే మార్గం చేసా. ఇల్లు మొత్తం గోళ్ళు కొట్టి రోడ్డు అమ్మటి అలా పోసి కాలా గాలిగాలి అయిపోయిందండి. ఇప్పుడు చూసుకుంటూ వచ్చినాం మొత్తం మేము అందరం. వారి రోజుల మంచి బండి పెట్టి తీసుకున్నాం. 30-40 రైతులను తీసుకున్నాం. అయినా కానీ ఆ చిన్న బండి వాళ్ళకి ఆటలేదు. మీరు మా మీద దాన్ని చెంబడి తీసుకోవాలి సార్. అధికారులు ఏ కానీ డి కానీ వాళ్ళందరూ కూడా బాధ్యతను పనిచేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. అధికారులు మేము కోరుకుంటున్నాం. లస్కర్లు దీన్ని అన్న పనటం కాదు, ఏదో గాలబండుకొని చేయటం కాదు. రాక మాకు నీళ్ళు వచ్చినాయి. మొన్నటి దానికి నీళ్ళు లేని పరిస్థితులు ఇదేనా మేము తుమ్మల నాగేశ్వరం నీరు ఖమ్మం తీసుకుపోతే కనీసం మా మంత్రి గారు మా నీళ్ళు కూడా మనకు ఒకసారి ఇప్పలేదు మాకు. మరి మాకు కనీసం మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరం రానండి అంటే మంత్రి గారు పోలేదంట. అది కూడా మాకు తెలిసింది విషయం. ఆఫీస్ కాడికి పోతే ఆయన ఒకటి చెప్తారు, ఏనో చెప్తారు. కష్టపడి పొద్దుగులు ఓటెత్తాను గెలిపిస్తాను. మీరు నా మంట కోసం కట్టమే కూర్చొని అడ్డం పడ్డాం మేము.